ఏపీలో ఎన్నికల హీట్ రోజుకు పెరిగిపోతుంది. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ ప్రచార షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి లెక్కలు తేలాయి. ఇందులో టీడీపీ, జనసేన అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. కానీ బీజేపీ పంచాయితే ఎటూ తేలడం లేదు. ఇంతవరకు ఒక్క అభ్యర్థిని ప్రకటించలేదు. చూస్తుంటే కమలం కాస్త కాదు, ఫుల్ కన్ఫ్యూజన్ ఉన్నట్టుగా సిచ్యువేషన్ కనపడుతుంది. ఇంతకీ ఏపీ బీజేపీ ప్రాబ్లం ఏంటి? ఏపీ బీజేపీకి అభ్యర్థులు దొరకడం లేదా? ఎంపీ సీట్ల విషయంలో పర్వాలేదనుకున్న అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల కోసం వెతుకుతున్నారా? అసలు ఎంపిక కసరత్తు ఏ దశలో ఉందో ఆ పార్టీ నేతలకు కూడా తెలియదని బయట ప్రచారం నడుస్తుంది. కేవలం 6 లోక్సభ, 10 అసెంబ్లీ సీట్లలో అభ్యర్థుల ఎంపిక కోసం ఇంత ఆలస్యం ఏంటి? ఇవే ప్రశ్నలు ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నాయి. అభ్యర్థులు లేక ప్రకటించడం లేదా? అభ్యర్థులు ఎక్కువైపోయి ఎవరికి ప్రకటించాలో తెలియని పరిస్థితి ఉందా అంటే మొదటిదానికి ఓటేస్తున్నారు చాలామంది. దీనికి బీజేపీ నేతల నుంచి మౌనం తప్ప మరేం సమాధానం రావడం లేదు. ఏపీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకు వెళ్లాలని డిసైడ్ అయ్యాయి. ఇందులో 144 టీడీపీ, 21 జనసేన, 10 స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇందులో ఇప్పటికే 139 మంది అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ. ఇంకా 5 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాల్లో మాత్రమే టీడీపీ అభ్యర్థులు పెండింగ్లో ఉన్నారు. ఇక జనసేన ఏమో 21 స్థానాల్లో 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఒక్క బీజేపీ మాత్రమే ఇంకా అభ్యర్థులపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదిగో ఈరోజు ఢిల్లీ వెళ్ళారు, రేపు ఢిల్లీ వెళుతున్నారు, ఢిల్లీ వెళ్ళంగానే అయిపోతుంది, అభ్యర్థుల పేర్లు బయటకు వచ్చేస్తాయని చెబుతున్నప్పటికీ ఏ రోజుకు ఆ రోజు అలా దాట వేస్తూ వస్తున్నారు. దక్కిన 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లోని అభ్యర్థులపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. అభ్యర్థులను ఖరారు చేయకుండా ప్రచారం ఎలా నిర్వహిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఫ్యూ డేస్ బ్యాక్ ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో ల్యాండ్ అయ్యారు. ప్రజాగళంలో గొంతు విప్పారు. గెలిచేది మనమే అన్నారు. కానీ అలా గెలవాలంటే అభ్యర్థులు ఎవరో తేలాలి కదా. నిజానికి ఏపీ బీజేపీలో అంత జోరు కనిపించడం లేదన్న టాక్ ఉంది. కూటమి అభ్యర్థుల తరపున బీజేపీ నేతలు అక్కడక్కడా కనిపిస్తున్నా ఆ వైబ్రేషన్స్ సరిపోవడం లేదన్న ప్రచారం మొదలైంది. నిజానికి పోటీకి చాలామంది నేతలు ముందుకు వస్తున్నారు. కానీ వారిలో గట్టి పోటీ ఇచ్చేవారు కనిపించడం లేదని తెలుస్తోంది. అభ్యర్థుల విషయం ఇలా ఉంటే పోటీ చేయాల్సిన స్థానాలపై కూడా ఇంకా ఫుల్ క్లారిటీ రాలేదని తెలుస్తోంది. టీడీపీ ఇప్పటికే ప్రకటించిన అనపర్తి స్థానంపై డైలమా కంటిన్యూ అవుతుంది. అనపర్తి సెగ్మెంట్ కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తుందనే ప్రచారం ఉంది. కానీ అనపర్తిలో పోటీకి ఇంట్రెస్ట్ చూపించడం లేదు బీజేపీ నాయకులు. బీజేపీకి కేటాయించిన విశాఖ నార్త్, ధర్మవరం, జమ్మలమడుగు లాంటి చోట్ల మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థులు లేరనే అభిప్రాయం ఉంది. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇవ్వాలని చూస్తున్న కూటమి నేతలు బీజేపీ విషయంలో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ఈ గందరగోళంలోనే మరికొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు ఓడిపోయే సీట్లు కేటాయించారన్నది బీజేపీలో ఒక వర్గం నేతల ఆరోపణ. దశాబ్దాలుగా టీడీపీ కూడా గెలవని సీట్లను తమకు ఇచ్చారని, అలాగే ఆ పార్టీ నుంచి అంటే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకులకు మాత్రమే టికెట్ ఇచ్చుకునేందుకు సీట్లు కేటాయించారంటూ ఇప్పటికే బీజేపీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఓవైపు నేషనల్ లెవెల్లో మాత్రం దూకుడుగా ఉన్న బీజేపీ ఏపీలో ఎందుకు ఇంత స్లోగా ఉందన్నది ఆ పార్టీ నేతలకి అర్థం కావడం లేదు. 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను త్వరగా తేల్చాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ మొత్తం నేతలను ప్రకటించేసింది, అభ్యర్థులను ప్రకటించేసింది. టీడీపీ దాదాపు ప్రకటించింది. జనసేన కాస్త డైలమాలో ఉన్న ఆల్మోస్ట్ వాళ్ళకి కూడా క్లారిటీ వచ్చేసింది. అసలు ఏ తలా తోక లేని పరిస్థితుల్లో మాత్రం బీజేపీ ఉంది. అందుకే ప్రచారానికి సంబంధించి కూడా బీజేపీకి ఒక క్లారిటీ లేదు. టీడీపీ, వైసీపీ, జనసేన ప్రచారంలో దూసుకెళ్లే షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాయి. బీజేపీ ఎక్కడి నుంచి ఎవరితో ప్రచారం చేయిస్తుంది, ఎవరితోటి ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. అసలు అభ్యర్థులకు సంబంధించే ఒక క్లారిటీ లేదు. ఇక బీజేపీ నేతలు దీన్ని దృష్టిలో పెట్టుకుని త్వరగా అభ్యర్థులను ప్రకటించాలనేది కూటమిలో ఉన్నటువంటి నేతల అభిప్రాయంగా కనబడుతోంది.